హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మనము టొమాటో సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. టొమాటో సాస్ బయట దొరుకుతుంది కదా, మనం ఎందుకు చేసుకోవాలి అని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. బయట కూడా వివిధ రకాల్లో వివిధ బ్రాండ్స్తో మనకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవి అన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో, ఎన్నో కెమికల్స్తో, తర్వాత ఎన్నో రకాలైన ప్రిజర్వేటివ్స్తో మనకు అవైలబుల్గా ఉంటాయండి. చాలామంది తెలియదు. కానీ ఇప్పుడు మనకు హోమ్ మేడ్ టొమాటో సాస్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా హోమ్ మేడ్గా ప్రిజర్వేటివ్స్ లేని ప్యూర్ టొమాటో సాస్ని తయారు చేసేసుకుందాము. దీనికోసం నేను బాగా పండిన టొమాటోస్, రెడ్ కలర్లో బాగా పెద్ద పెద్దగా ఉన్న ఫ్రెష్ టొమాటోస్ని తీసుకోవాలి. అంటే పుచ్చులు ఏమాత్రం లేకుండా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ టొమాటోస్ని నేను శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేశానండి. సాల్ట్ వాటర్లో కూడా వాష్ చేసుకొని బాగా డ్రై చేసుకున్నాను కాటన్ క్లాత్తో. ఇలా రఫ్గా చాప్ చేసేసుకోవాలి. తర్వాత డేట్స్ తీసుకున్నాను. 10-15 వరకు ఖర్జూరాలు లేదా డేట్స్ తీసుకుని డీసీడ్ చేసేసుకోవాలి. ఇది చూడండి, మన టొమాటోస్ అంతా చక్కగా ఇలా ఒకటే ఈవెన్గా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. స్లైసెస్గా రఫ్గానే కట్ చేసుకోవచ్చు. మరి ఏమి ఫైన్గా చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టీల్ కుక్కర్ తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే స్టీల్ కడాయి కానీ, అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ అలా తీసుకోవచ్చు. కుక్కర్లో అంటే ఏమంటే మనకు త్వరగా అయిపోతుంది. సో దట్ మనకు కుకింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టుగా నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో యాడ్ చేసేసాను టొమాటోస్. తర్వాత 3-4 ఇంచెస్ వరకు నేను జింజర్ తీసుకున్నానండి. ఈ టొమాటో సాస్లో జింజర్ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది. తర్వాత అలాగే ఈ గార్లిక్ క్లోవ్స్ లేదా వెల్లుల్లిపాయలని 10-15 వరకు తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ నేను సీడ్స్ తీసేసిన ఖర్జూర పళ్ళను అవి కూడా యాడ్ చేసేసానండి. 10 వరకు వేసుకున్నాను. తర్వాత బ్లాక్ పెప్పర్స్ 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. బీట్రూట్ కూడా నేను 4-5 ఇంచెస్ కాస్త పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఈ బీట్రూట్ వేయడం వల్ల మన టొమాటో సాస్ మంచి కన్సిస్టెన్సీ రావడంతో పాటుగా ఒక మంచి షైన్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి కలర్ అండి, బ్యూటిఫుల్ కలర్ మనకు వస్తుంది. ఇందులో మనము యాడ్ చేయడం లేదు కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ కలర్, అందుకని బీట్రూట్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు చిన్న స్పూన్స్తో 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి సాల్ట్. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని ఆ టొమాటోస్తో బాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అదే మనం కడాయిలో కానీ సపరేట్గా చేసుకుంటే చాలా టైం పడుతుంది. అందువల్ల నేను ఇలా ప్రెషర్ కుక్ ఇచ్చేసానండి. 2 విజిల్స్ వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాము. వాటర్ అనేది 50 ml వరకు కంటే ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనకు టొమాటోస్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటే కుకింగ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల నేను 50 ml యాడ్ చేశాను. తర్వాత ఇలాంటి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదండి, అది కానీ లేకపోతే అది లేకుంటే పప్పు కట్టే మామూలుగా మనం పప్పు చేసుకుంటుంటాం కదా, అదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు పొటాటో మ్యాషర్ ఉంది కాబట్టి దాంతో నేను చక్కగా ఇవి ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను. చూడండి, చక్కటి మనకు బ్యూటిఫుల్గా ప్యూరీ అనేది వచ్చేసింది. మీరు కావాలనుకుంటే బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అది టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వేడిది మనం వేయలేము. ఇలాంటి మ్యాషర్తో అయితే మనం వేడిగా అయినా కూడా చేసేసుకోవచ్చు. అందువల్ల ఇలా వేసేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని మనకు ఈ టొమాటోస్ ఎక్స్ట్రాక్ట్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో బ్యాచెస్గా ఇలా వేసుకొని ఇది కొంచెం కాస్త టైం పడుతుందన్నమాట. చక్కగా ఇలా మనము మిక్స్ చేసుకుంటూ ఉంటే కింద మనకు టొమాటో ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఒకేసారి వేస్తే పట్టదు కాబట్టి నేను ఇలాంటి ఒక ఫిల్టర్ తీసుకొని బ్యాచెస్గా వేసుకుంటున్నానండి. చల్లగా అయిన తర్వాత మీరు మిక్సీకి అయిన పట్టేసుకోవచ్చు. టొమాటోస్ అంటేనే మనకు లైక్ ఒపీనియన్ గుర్తొస్తుందండి. నార్మల్గా ఇప్పుడు టొమాటోస్ కాస్త ప్రైస్ డ్రాప్ అయ్యాయి కాబట్టి ఇలాంటి టైంలో టొమాటో సాస్ అనేది చేసి పెట్టుకుంటే మనకు ఎందులో అయినా కానీ చాలా యూజ్ అవుతుంది. చైనీస్ కానీ మనకు ఇండియన్ డిషెస్, స్నాక్స్, ఎనీ టైప్ ఆఫ్ స్నాక్స్లో మనము టొమాటోస్ చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం ఈ మధ్య. బయట ఆర్టిఫిషియల్గా మనకు దొరుకుతాయి కాబట్టి అది ఏమాత్రము సేఫ్ కాదు, టేస్ట్గా కూడా ఉండదు. చూడండి ఎంత చక్కగా, ఎంత షైనింగ్గా వచ్చేసిందో ఇప్పుడే తెలిసిపోతుందండి. ఈ స్టేజ్లోనే మనకు టొమాటో సాస్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే మనకు తెలిసిపోతుంది. చూడండి ఎంత సిల్కీగా, ఎంతో మంచి కన్సిస్టెన్సీతో మన టొమాటో సాస్ రెడీ అయిపోతుంది. తర్వాత నేను అదే ప్యాన్ తీసుకున్నాను. ఇక్కడ స్టీల్ వెజల్ ఒకటే మనం వాడాలండి. ఐరన్ కానీ, నాన్ స్టిక్ కానీ, అల్యూమినియం కానీ అస్సలు యూజ్ చేయకూడదు. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది.
చక్కగా మనము మీడియం టు సిమ్ హీట్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ మీరు వేరే పనులు చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇదంతా మనకు థిక్ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇది సిమ్మర్ చేసుకొని మనము కుక్ చేసుకుంటూ ఉండాలి. కాస్త చిక్కపడిన తర్వాత నేను 50 గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. షుగర్ మనకు మంచి కలర్ ఇవ్వడమే కాకుండా టేస్ట్ ఇస్తుంది. ఆ పులుపునంతా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ప్రిజర్వేటివ్గా కూడా మనకు యూజ్ అవుతుందన్నమాట. చక్కగా కంటిన్యూస్గా మనకు ఇది మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. మిక్స్ చేసుకుంటూ ఏదైనా మీరు ఇంట్లో అదర్ ఏమైనా పనులు ఉన్నా కానీ చేసేసుకోవచ్చు. అలాగే 1½ టీ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు మనకు ఈ బీట్రూట్ వేయడం వల్ల ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్స్ కానీ అవి వేయకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రిజర్వేటివ్స్ మనకు నార్మల్గా అవి మనకు హెల్త్కి అసలు చాలా డేంజరస్గా ఉంటాయి కాబట్టి మనం అవి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. మనం వేసిన షుగర్, సాల్ట్ ఇవే కరెక్ట్గా బ్యాలెన్స్ చేసాయంటే మన టొమాటో సాస్కి. మంచూరియన్స్ కానీ, స్ప్రింగ్ రోల్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, నార్మల్గా ఇండియన్ స్నాక్స్ లైక్ బజ్జీస్ వాటిల్లో కూడా ఇప్పుడు టొమాటో సాస్ ఎక్కువగా విరివిగా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి సాస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చండి. ఈజీగా టేస్టీగా ఉండడమే కాదు మంచి హైజీనిక్గా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది బాగా దగ్గర పడింది. తర్వాత లాస్ట్లో నేను 2 స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేశాను. ఏ ఫ్లేవర్ లేని ప్లెయిన్ వెనిగర్ అండి ఇది. చూడండి కన్సిస్టెన్సీ మీరు గమనించండి. ఎంత సిల్కీగా ఎంత కన్సిస్టెన్సీ కూడా చిక్కగా వచ్చేసింది మన టొమాటో సాసు. కాస్త నాకు ఈ సాస్ అంతా చేసుకునే టైం డ్యూరేషను 30 to 40 మినిట్స్ వరకు పడిందండి. చూడండి సాసర్లో వేసి చూపిస్తాను మీకు. కన్సిస్టెన్సీ అనేది మనం ఒక డ్రాప్ వేస్తే అది కింద పడకుండా జారకుండా ఉండాలి. అందుకని నేను మళ్ళీ కాసేపు స్టవ్ పైన పెట్టాను. మరోసారి నేను ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఇది బాగా చిక్కగా అయినట్లు అనిపించింది. మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసి చూపిస్తున్నాను. స్లాంట్గా ఇలా చేసినా కూడా డ్రాప్ అనేది జారకుండా అలాగే కాన్స్టెంట్గా ఉండిపోయింది కదా. దీని అర్థం ఏంటి అంటే దిస్ ఇస్ ద రైట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఒక డ్రై అండ్ స్టెరైల్ బాటిల్లో వేసి పెట్టేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎనీ టైప్ ఆఫ్ స్నాక్స్ కానీ, ఇండియన్ స్నాక్స్ కానీ, వెస్టర్న్, చైనీస్ ఎందులోనైనా కూడా మనకు టొమాటో సాస్ అనేది మంచి కాంబినేషన్. నూడిల్స్, గోబీ ప్రతి ఒక్కటిలో కూడా మనము ఈ మధ్య యూజ్ చేస్తున్నాము. మీరు కూడా తప్పకుండా టొమాటో సాస్ని ఇలా చేసుకొని ప్రతి డిష్లోనూ కూడా ఇది టొమాటో సాస్ యూజ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ సాస్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలని నేను హోప్ చేస్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంత బ్యూటిఫుల్గా ఎంతో టేస్టీగా ఉన్న టొమాటో సాస్ రెడీ అయిపోయిందండి. మీకు నేను చిప్స్ తీసుకొని ఒకసారి డిప్ చేసి కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఆ డిప్ చేయడం వల్ల మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది బాగా అర్థమవుతుంది అన్నట్టుగా నేను చిప్స్లో కూడా డిప్ చేసి చూపిస్తాను. టొమాటోస్ డ్రాప్ అయినప్పుడు కానీ ప్రైస్ ఇలా తగ్గినప్పుడు మంచి టొమాటోస్ సెలెక్ట్ చేసుకొని ఇలా సాస్ చేసి మనము స్టోర్ చేసి పెట్టుకుంటే ఏ డిష్లో నూడిల్స్లో కానీ ఎందులో అయినా కానీ యూజ్ అవుతుందండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి. ఆల్రెడీ మంచి వీడియోస్ చేసి పెట్టాను కూడా. మీకు టైం ఉన్నప్పుడు అవి చెక్ చేసి ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.